హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ రోహిత్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఓకే, ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా? ఇక లుకింగ్ టు ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటి అంటే ఇది ఐఎన్ఎస్ గుల్దర్. ఏంటిది? ఐఎన్ఎస్ గుల్దర్ ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇదే మీకు కనిపిస్తున్న ఐఎన్ఎస్ గుల్దర్. సో ఇది ఎందుకు వార్తల్లో రావడం జరిగింది? యాక్చువల్గా ఇది మన దేశానికి దాదాపు 1985 నుంచి 39 ఇయర్స్ మన దేశానికి సేవలు అందిస్తూ ఇప్పుడు దీన్ని డీకమిషన్ చేయబోతున్నారు. సో దీని యొక్క సేవలు ఇప్పటితోనే అంతమైపోయినాయి. సో డీకమిషన్ చేస్తూ దీన్ని ఏం చేస్తున్నారంటే సముద్రం లోపల అండర్ గ్రౌండ్ మ్యూజియంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో అండర్ గ్రౌండ్గా దీన్ని ఒక మ్యూజియంగా డెవలప్ చేస్తున్నారు. అండ్ కొన్నేళ్ల తర్వాత ఇది స్వతహాగా కోరల్ రీఫ్స్ అంటే ప్రవాల బిత్తికలను మనం మాట్లాడుకుంటాం కదా, అలా దీని చుట్టూ ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని ఇది వార్తల్లోకి రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి, భారత నావికదళానికి ఇటీవల రద్దు చేయబడిన ల్యాండింగ్ షిప్ ఇది మీడియం రేంజ్ అయిన మాజీ ఐఎన్ఎస్ గుల్దర్ని మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికి బదిలీ చేయడం జరిగింది? మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి దీన్ని బదిలీ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ కాంటెక్స్లో మనం దీన్ని ఇప్పుడు వార్తలు చూడడం జరిగింది. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ పడడం జరుగుతుంది. సో ఇలా ఇటీవల కాలంలో ఏఐఎన్ఎస్ని మన మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే కార్వార్లో అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు మీకు కార్వార్. సో మనం ఏంటి అంటే ఈ మన కరెంట్ అఫైర్స్ క్లాస్ ఓన్లీ ఫర్ రియల్ టైమ్ విజువలైజేషన్స్కి ఫేమస్ అండి. ఇది ఇప్పటివరకు ఇండియాలో అండ్ తెలంగాణ ఏపీలో ఇక్కడ ఎవ్వరు కూడా మనకి రియల్ టైంలో విజువలైజేషన్ చూపించట్లేదు. కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మేము మీకు ప్రతిదీ మీకు రియల్ టైంలో చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కార్వార్ అని మాట్లాడుకోవడం జరిగింది. సో మీ అందరికీ జస్ట్ కార్వార్ కర్ణాటకలో ఉంటుంది అని చెప్తే గుర్తుంటుందా లేదా మీకు చూపిస్తే గుర్తుంటుందా? సో చూడండి, ఇదంతా గోవా, ఇదంతా కర్ణాటక కనబడుతుంది కదా, గోవా బార్డర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, గోవా బార్డర్. సో ఇక్కడ మీకు అన్షి నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడ మీకు ఏంటి అంటే థీమ్ ఏంటి అంటే ఇలా ప్రతిదాన్ని మీరు రియల్ టైంలో చూడడం ద్వారా మీకు తెలియకుండానే మీరు ఇంకాస్త ఎక్కువ డేటాని అక్వైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మనం ఐఎన్ఎస్ గుల్దర్ గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని డీకమిషన్ చేశారు, ముంబై టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఈ కార్వార్లో ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఈ కార్వార్ని తొంగి చూడడం ద్వారా మనకి ఇక్కడ పక్కన ఉన్న నేషనల్ పార్క్ ఏంటి, అన్షి నేషనల్ పార్క్ కూడా కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ అన్షి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కర్ణాటక కదా. సో అలా అర్థమవుతుంది కదా, ఇది కార్వార్ అండి. ఈ కార్వార్లో సరే ఇక్కడ ఎలాంటి ప్లేసెస్ ఇస్తారంటే ఇక్కడ మనం చూడొచ్చండి. ఇలా మనకి ఇదంతా మనకి పోర్ట్ ఏరియా ఉంటుంది. ఇదంతా మనకి ఈ రకంగా మనకు కంప్లీట్గా పోర్ట్ ఏరియా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ ప్లేస్లో వాళ్ళకి ఈ షిప్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే ఇక దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్ డేటాను చూస్తే సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఇది ఎప్పుడు 1985లో కమిషన్ అయింది. తర్వాత ఇది ఏ వింగ్కి ఇవ్వడం పడింది? ఈస్టర్న్ కమాండ్ 1995లో. ఈస్టర్న్ అంటే భారతదేశానికి తూర్పు వైపున లైక్ అండమాన్ నికోబార్ దీవులు కానీ లేదంటే ఇటు ఆంధ్రప్రదేశ్, కలకత్తా, ఒడిషా ఈ బార్డర్ మొత్తానికి ఇది సేవలు అందించింది. ఎప్పుడు 1995లో సేవలు అందించింది. చాలా వరకు ఇది ఆపరేషన్స్లో పాల్గొన్నది. ఎన్ని ఆపరేషన్స్ చెప్పాలండి, దాదాపు 490 బీచింగ్ ఆపరేషన్స్లో ఇది పాల్గొంది. సో చాలా వరకు మనకి సేవలు అందించింది. ఇలాంటి మ్యూజియంస్ ఇంకా ఇండియాలో ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి రెట్రోస్పెక్టివ్లో భాగంగా చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది ఐఎన్ఎస్ కుర్సురా అనేది ఇప్పటికే విశాఖపట్నంలో ఇది ఒక అండర్ వాటర్ మ్యూజియంగా తన సేవలు అందిస్తుంది. అలాగే మనందరికీ ఐఎన్ఎస్ విక్రాంత్ తెలుసు కదా. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా 2022 వరకు ఇది మనకి 2022 వరకు ఇది కమిషన్ కాకముందు ఇది కూడా మనకి ఒక మ్యూజియంగానే పనిచేసింది. తర్వాత ఐఎన్ఎస్ కడలూరు ఇది తమిళనాడులో ఉంటుందండి. ఐఎన్ఎస్ కడలూరు కూడా మనకి ఇలా సేవలు అందించింది. అర్థమవుతుందా? ఒకటి చూసుకున్నాం కాబట్టి రెట్రోస్పెక్టివ్గా వీటన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తెలుగు స్క్రిప్ట్ అండి. సో ఒకటి గుర్తుంచుకోండి, మా పీడిఎఫ్లు మీకు తెలుగులో ఇస్తున్నాం, ఇంగ్లీష్లో ఇస్తున్నాం. ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్ కిందే డిస్క్రిప్షన్లో ఉంది, రోహిత్ అకాడమీ. అక్కడ మీకు ఇవన్నీ పీడిఎఫ్లు అప్ టు May 5th నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా సింగిల్ డే కూడా మిస్ అవ్వకుండా మేము ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఓకే. సో ఇక మన సెకండ్ కరెంట్ అఫైర్ బ్లూ ఎన్డీసీ. సో పేర్లోనే ఉందండి బ్లూ ఎన్డీసీ. ఇక్కడ నేను ఎన్డీసీ అనే పదం రాయడం జరుగుతుంది. ఎన్డీసీ ఇప్పటికే మీరు కాంపిటేటివ్ జర్నీలో ఉంటే ఈ పదం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. నేషనల్లీ డిటర్మైండ్ సమ్ గోల్స్ అండి. సో ఏంటంటే మనం నేషనల్గా కొంచెం డిటర్మైన్ చేసుకొని కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి. సార్ ఇలా సార్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనందరికీ ఒకటి తెలుసు అండి, ఏంటి అంటే
యుఎన్ఎఫ్సిసి. సో మనకి 1992లో మనకి రియోలో ధరిత్రి సదస్సు, దీన్నే మన ఏంటి ఎర్త్ సమిట్ అని పిలవడం జరుగుతుంది. ఈ ధరిత్రి సదస్సులో భాగంగా మనకి యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీద మనం ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రేమ్వర్క్లో భాగంగా కాప్, కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అనే మీటింగ్ మనం ప్రతి సంవత్సరం దాదాపు 195 దేశాలు కలిసి ఈ కాప్ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కాప్ సదస్సు, ఈసారి జరుగుతున్న కాప్ సదస్సు 30వ కాప్ సదస్సు. అర్థమవుతుందా? ఈసారి మనం చూస్తుంది 13th కాప్ సదస్సు. అయితే ఇక్కడ మనం చూస్తే 2015లో 21వ కాప్ సదస్సులో మనం ఏంటి అంటే కొన్ని గోల్స్ని నేషనల్గా డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఎలా అంటే మనకి ఇప్పుడు పారిశ్రామిక విప్లవం ఉంది కదా, ఆ కాలం టెంపరేచర్తో పోల్చుకుంటే మనం 2 degrees టెంపరేచర్కి దాటొద్దు. ఎంత దాటొద్దు? 2 degrees టెంపరేచర్ దాటొద్దు. ఒకవేళ తగ్గిస్తే 2 degrees దాటకండి, అలా అని 1.5 degrees మెయింటైన్ చేయండి. ఓకేనా? 1.5 degrees మెయింటైన్ చేయండి, 2 degrees కంటే ఎక్కువ దాటకండి అని ఒక తీర్మానం చేయడం జరిగింది. సో ఈ కండిషన్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే నేషనల్గా మనం కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి. ఎలా కాంట్రిబ్యూట్ చేయాలంటే మనం కర్బన ఉద్గారాలని అంటే కార్బన్ ఎమిషన్స్ని ఎక్కువ రిలీజ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఎక్కువ రిలీజ్ చేయకపోవడం వల్ల ఏంటి ఎన్వైరన్మెంట్ అనేది కొంతకాలం పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడం జరుగుతుంది అని ఈ కాప్ సదస్సు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఆ కాంటెక్స్ట్లోనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, బ్లూ ఎన్డీసీ. బ్లూ అంటే ఏంటి? మనం ఓషన్సే కదా, ఓషన్స్కి సంబంధించిన వెళ్తే కదా. సో సముద్రాన్ని మనం ఎలా కాపాడాలి? ఈసారి మనకి ఫ్రాన్స్లో ఏం జరిగింది, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది థర్డ్ సమిట్ జరగడం మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్ ఈ రెండు తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటంటే బ్లూ ఎన్డీసీ. సో ఇప్పుడు మనం డీటెయిల్ అబ్జర్వేషన్ గమనిస్తే ఈసారి జరిగేది కాప్ 30 సదస్సు జరగబోతుంది. సో ఈ బ్లూ ఎన్డీసీ ద్వారా ఏంటంటే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచి సముద్రాల పర్యవేక్షణ కూడా ఉండాలి. మనందరికీ 30/30 తెలుసు కదా. సో 2030 వచ్చే వరకు దాదాపు 30% ఓషన్స్ని మనం కాపాడుకోవాలి అని మనం మాట్లాడుకున్నాం. నిన్ననే మనకి ఈ న్యూస్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్లో ఇమాన్యుయల్ మ్యాక్రన్ ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఏమని చెప్పడం జరిగింది, 30% కాదు కదా, ఇప్పటివరకు మనం 2.7% మనం అచీవ్ చేయగలిగినాం అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కాంటెక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు? ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదంతా దీనికి సంబంధించిన ఓల్డ్ డేటా. ఓకేనా? ఎస్, ఇవన్నిటి పరంగా మీకు ఎగ్జామ్స్లో కనబడతాయి. సో ఎన్డీసీ అంటే ఏంటి ఇప్పుడే నేను మాట్లాడుతున్నాను కదా. సో ఇక్కడ మన ఇండియా ఏమని చెప్పడం జరిగిందంటే 2070కి మనం 0 కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేస్తామని చెప్పడం జరిగింది. 0 కార్బన్ ఎమిషన్స్ని మన ఇండియా అచీవ్ చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అసలు బ్లూ ఎకానమీ అంటే ఏంటి అండ్ యుఎన్ఎఫ్సిసి యొక్క ఈ యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? యూ కెన్ సీ ఇట్ ఇన్ పీడిఎఫ్. ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎమర్జెన్సీకి దాదాపు 50 ఏళ్ళకి దగ్గరగా మనం రావడం జరుగుతుంది. గత సంవత్సరం మనం మాట్లాడుకున్నాం ఎమర్జెన్సీ 49 సంవత్సరాలు అచీవ్ చేసింది. ఇప్పటికీ ఈ ఎమర్జెన్సీ ఛాయలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. దోస్ ఆర్ ద డార్క్ డేస్ అని చాలామంది చాలా రకాల బుక్స్ రాయడం జరిగింది. అలాంటి ఎమర్జెన్సీని మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే ఇది జూన్ 12న ఏంటి అంటే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరు తీర్పు ఇవ్వడం జరిగింది? అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు అని వచ్చింది కాబట్టి ఈ హైకోర్టు మనకి ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1866లో ఇది ఏర్పడడం జరిగింది. అకార్డింగ్ టు 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా. ఓకేనా? కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ ఎవరి మీద గెలుపొందింది? అక్రమంగా గెలుపొందింది. అంటే ఈరోజు మనం కరప్ట్ చేసి గెలుపొందుతున్నాం, కానీ అప్పట్లో కరప్ట్ చేసి గెలుపొందడం అదే ఫస్ట్ టైం అన్నట్లుగా. ఎవరి మీద? సోషలిస్ట్ పార్టీ అయిన రాజ్ నారాయణ మీద గెలవడం జరిగింది. సో అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును కొట్టేసింది, అంటే ఇందిరాకి ఆపోజిట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ సుప్రీంకోర్టుకి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు హాలిడేస్లో ఉంది. సో అదే అదునుగా భావించి జూన్ 25న నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్ అండి. ఇది దాదాపుగా ఎప్పుడు మనకి 1975లో స్టార్ట్ అవుతే అప్రాక్సిమేట్లీ 1977 మార్చ్ వరకు ఇది ప్రోలాంగ్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎగ్జామ్లో మనం క్వశ్చన్స్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది కంప్లీట్గా పాలిటీ ఓరియంటెడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్
కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు 1 లేదా 2 మార్కులు సాధించడానికి స్కోప్ ఉన్న ఏరియా. దయచేసి ఈ టాపిక్ని మాత్రం క్లియర్గా వినండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. అండ్ మన పీడిఎఫ్ మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఓకేనా. ఎస్, ఒకసారి ఇన్ డీటెయిల్ చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తే ఎవరి మీద జూన్ 12 తారీఖు 1975లో ఇందిరాగాంధీ శ్రీ రాజనారాయణ కేసులో 1970 పైన అలహాబాద్ హైకోర్టులో ఎన్నిక చెల్లని తీర్పిచ్చింది, ఓకేనా. ఎప్పుడు జరిగింది ఆ ఎన్నిక? సార్వత్రిక ఎన్నిక 1971లో జరిగింది, ఓకేనా. దీని ఫలితంగా జూన్ 20 తారీఖున జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఇది 1977 వరకు కొనసాగడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఇందిరాగాంధీ, రాజనారాయణ దేనికి సంబంధించిన వాడు? ఇక్కడ సోషలిస్ట్ నాయకుడు, ఓకేనా. ఈ సోషలిస్ట్ నాయకుడి మీద అప్పట్లో గెలవడం అది చాలా పెద్ద ఒక ఫినామిన్ అన్నట్లుగా. సో ఆ పరంగా ఆయన కేసు వేయడం జరిగింది. ఎన్నికల్లో వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 మొత్తంగా ఈమె దుర్వినియోగం చేసింది అని కేసు వేయడం జరిగింది. ఎన్నికల లాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాల్ని పర్సనల్గా వాడుకుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మందు, ఈ మద్యపానం ఇలాంటి వాటిని అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి దాన్ని ఈయన ఇక్కడ ఎన్నికల్లో ఆరోపణ చేయడం జరిగింది. ఫైనల్గా ఆయన గెలవడం జరిగింది. సో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమిచ్చింది? సో తీర్పు ఎన్నిక చెల్లదండి. తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటే ఈ హైకోర్టు నిర్ణయాన్ని ఇక్కడ అప్పీల్ చేశారు, కానీ సుప్రీంకోర్టు హాలిడేస్లో ఉండడం జరిగింది, ఓకేనా. ఇక అత్యవసర పరిస్థితిని మనం ఇప్పుడు జూన్ 25న చేయడం జరిగింది. ఈ అత్యవసర పరిస్థితిని ఏ కారణంగా ఈమె లైక్ మన ఇందిరాగాంధీ దీన్ని అప్లై చేయడం జరిగింది అంటే జస్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. అర్థమవుతుందా? అది ఎనీథింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అంతర్గతంగా జరుగుతున్న ఒక డిస్టర్బెన్సెస్ వల్ల నేను ఎమర్జెన్సీని విధిస్తున్నా అనే ఒకే ఒక చిన్న కారణంతో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఇక దాన్ని అనువుగా చూసుకొని మనం తర్వాత 1978లో 44వ రాజ్యాంగ సవరణలో ఇంతకుముందు ఎమర్జెన్సీ ఎలాంటి కండిషన్స్లో విధించడం జరిగింది, వాటికి సంబంధించిన ప్రతి లూప్ హోల్స్ని ఈ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మనం తీర్చిదిద్దడం జరిగింది. ఒకసారి మనం చూస్తే మనం దీన్ని ఎలా వేస్తాం? ఆర్టికల్ 342 ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఆర్టికల్ 342 ప్రకారంగా మనం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తాం. ఎందుకు డిక్లేర్ చేస్తాం? ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, అంటే ఎక్స్టర్నల్గా బాహ్య దురాక్రమణలు కానీ వార్ ఇష్యూస్ వల్ల ఒకటి మనం చేయొచ్చు, లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల మనం చేయొచ్చు. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అది ఎనీథింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలా కాదు, ఆర్మూడ్ రెబెలియన్, తెలుగులో ఏమంటామంటే మనం సాయుధ తిరుగుబాటు అయితే తప్ప మనం చేయొద్దు. అండ్ దీంతో పాటు సింగిల్గా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ప్రధానమంత్రి ఒక్కరే సింగిల్గా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సే లేదు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఈ క్యాబినెట్ మినిస్టర్స్ రిటర్న్గా లిఖితపూర్వకంగా ప్రెసిడెంట్కి చెప్పాలి. అప్పుడు మాత్రమే దీన్ని చేస్తామని 44వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఎమర్జెన్సీని దేశం మొత్తమైనా విధించవచ్చు, దేశంలో కొంత భాగమైనా విధించవచ్చు, ఓకేనా. ఎస్, ఇక పార్లమెంటే ఆమోదం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పడం జరిగింది కదా, 44వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉభయ సభలు 1 నెల లోపు ప్రత్యేక మెజార్టీతో, ఇంతకుముందు 2 నెలలు ఉండేది, ఇప్పుడు ఒకే నెలలో చేయాలి. ఒకవేళ ఆ సమయంలో లోక్సభ రద్దయిందనుకో రాజ్యసభ చేయాలి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికైనాక మొదటి సెషన్ తర్వాత 30 రోజుల లోపల దీన్ని ఆమోదించాలి. అర్థమవుతుందా? దీని వ్యవధి వచ్చేసి 6 months పాటు కొనసాగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదంతో దీన్ని మనం పొడిగించవచ్చు. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు 44వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఒకరు రద్దు చేయాలంటే పార్లమెంట్ యొక్క ఆమోదం మనకు అస్సలు అవసరం లేదు. రాష్ట్రపతి ఎప్పుడైనా సరే దీన్ని రద్దు చేయొచ్చు, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఎస్, ఇక జాతీయ అత్యవసర పరిస్థితిని వద్దు అనుకుంటే లోక్సభ తీర్మానాన్ని ఆమోదించవచ్చు. ఎంతవరకు అంటే 1/10 మంది స్పీకర్కి ఇవ్వాలి. సమావేశంలో ఉన్న వాళ్ళు మాత్రం, ఎవరైతే హాజరయ్యారో వాళ్ళు మాత్రమే 1/10 ఇవ్వాలి. తర్వాత లేదా రాష్ట్రపతి ఎప్పుడు లోక్సభ సమావేశం లేకపోతే రాష్ట్రపతికి ఒక లిఖితపూర్వకంగా నోటీసును సమర్పించినప్పుడు 14 రోజుల లోపల ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మళ్ళీ ప్రత్యేకంగా ఒక మీటింగ్ సెషన్ జరుపుకోవాలి. అప్పుడు ఎప్పుడెప్పుడు ఒకవేళ లోక్సభ మనకి యాక్టివ్లో ఉంది, అప్పుడు హాజరైన వాళ్ళల్లో, ప్రెజెంట్ అయిన వాళ్ళల్లో జస్ట్ 1/10 మాత్రం ఆమోదిస్తే సరిపోతుంది. వాళ్ళు రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఇప్పుడు లోక్సభ లేని పక్షాన రాష్ట్రపతికి కేబినెట్ ఒక లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చినాక 14 రోజుల తర్వాత ఒక ప్రత్యేక సమావేశం ఏర్పరచుకుంటే దాని ప్రకారంగా రద్దవుతుంది. ఇది రద్దవ్వాలంటే ఈ తీర్మానాన్ని కేవలం సింపుల్ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది, ఓకేనా. ఇది న్యాయ సమీక్ష. ఒకప్పుడు దీనికి న్యాయ సమీక్ష లేదు, కానీ 44వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం నేషనల్ ఎమర్జెన్సీ కూడా న్యాయ సమీక్ష విధించవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ 1908లో జరిగిన మినర్వా మిల్స్ కేసు, ఈ మినర్వా మిల్స్ కేసుని మనం ఏమని పిలవడం జరుగుతుంది? దిస్ ఈస్ ద కేస్ కాన్ఫ్లిక్ట్స్
కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. అంటే ప్రాథమిక హక్కులకు మరియు ఆదేశిక సూత్రాలకు మధ్య జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్స్ని సంబంధించిన కేసు మనం దేని పిలవడం జరుగుతుంది, మిరారా మిల్స్ కేసుని పిలవడం జరుగుతుంది. 1980లో జరిగింది. ఈ కేసులో ఏం చెప్పారంటే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన ఒకవేళ అంబిగ్యూటీ అంటే ఇది కావాలనే కనుక నిర్ణయిస్తే వక్రబుద్ధితో కూడిందైతే దాన్ని సవాల్ చేయవచ్చు. దాన్ని కూడా నేను జ్యుడిషియల్ రివ్యూ చేస్తాను, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ దీని మీద ఒకవేళ మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయింది, అప్పుడు జరిగే చేంజెస్ ఏంటంటే ఇక్కడ లెజిస్లేటివ్ చూసుకుంటే అంటే కార్యనిర్వాహకం చూసుకుంటే ఏ విషయం మీదనైనా రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రానికి వెళ్తుంది. మనం ఒక మాట చెప్పుకోవడం జరిగింది, మన దేశం ఏంటి సమాఖ్య దేశం, కానీ మన దేశం సమాఖ్య ఇదేంటి ఫెడరలిజం ఉంది, కానీ విత్ ద స్ట్రాంగెస్ట్ సెంట్రల్కి ఎక్కువ బలం ఉంది. అర్థమవుతుందా? సెంట్రల్కి ఎక్కువ బలం ఉంది. ఎక్కువ బలం సెంట్రల్కి కూడి ఉన్న సమాఖ్య అని మనకి అంబేద్కర్కి చెప్పడం జరిగింది. ఓకేనా? సో అప్పుడు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారం కేంద్రానికి బదిలీ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రం పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తుంది, అయినప్పటికీ అవి సస్పెండ్ చేయబడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ అనేది లీడ్లో ఉంది, బీజేపీ మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించింది, అయినప్పటికీ ఈ కాంగ్రెస్ అనేది రద్దు కాదు. అర్థమవుతుందా? అది జస్ట్ సస్పెండ్ అయితే చేయబడదు. ఓకేనా? అది యాక్టివ్లోనే ఉంటుంది. ఇప్పుడు శాసనసభ అంటే అసెంబ్లీ కూడా రద్దు చేయబడదు. అంటే అసెంబ్లీ కూడా సస్పెండ్ కాదు, కానీ రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదైనా అంశాన్ని పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. ఇప్పుడు స్టేట్ లిస్ట్లో ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని పార్లమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈవెన్ బడ్జెట్తో సహా ప్రతి ఒక్కదాన్ని ఇదే తీసుకోవడం జరుగుతుంది. అత్యవసర కాలం ముగిసిన 6 నెలల తర్వాత కూడా ఇవి చట్టాలుగా పనిచేయడం జరుగుతుంది. లేదంటే అసెంబ్లీ ఒక ప్రత్యేక సెషన్ ద్వారా దాన్ని కూడా తీసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో ఈ రకంగా చూడొచ్చు. ఇక ఆర్థిక విషయాలు అయితే బదిలీని తగ్గించడం లేదా రద్దు చేయడంతో సహా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆదాయ రాజ్యాంగ పంపిణీ రాష్ట్రపతి మాత్రం సవరిస్తాడు. సో ఫినాన్షియల్ ఇష్యూస్ పరంగా ఏమున్నా సరే రాష్ట్రపతి మాత్రం చూసుకుంటాడని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ దేంట్లో వచ్చినాయి? ఆర్టికల్ 352 ఇంపోజ్ అయినప్పుడు జరిగే ఇష్యూస్. అర్థమవుతుందా? ఓకే. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి లోక్సభ ఏం జరుగుతుంది, లోక్సభని అంట 5 years కాకుండా 1 సంవత్సరం ఎక్స్ట్రాగా మనం పెంపొందించుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఎస్. తర్వాత రాష్ట్ర శాసనసభ చూసుకుంటే పదవి కాలాన్ని ఒకేసారి అనగా 1 సంవత్సరం పాటు ఏ కాలానికైనా పొడిగించవచ్చు. ఈవెన్ రాష్ట్ర శాసనసభను కూడా పొడిగించవచ్చుట. ఇది ముగిసిన తర్వాత పొడిగింపు 6 నెలలకి మించి ఉండకూడదు. ఒకవేళ మనకి నేషనల్ ఎమర్జెన్సీ అయిపోయింది, ఈ ప్రోలాంగ్ అనేది 6 monthsకి మించి ఉండకూడదు. ఏదైనా చూడండి 6 months ఇది కామన్ అండి. ఓకేనా? ఇక ప్రాథమిక హక్కుల మీద ఇక్కడ మన ఆర్టికల్ 358 వాడినప్పుడు ఆర్టికల్ 19 కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. ఆర్టికల్ 19 ఏంటి? వాక్ స్వాతంత్రపు హక్కు. అర్థమవుతుంది కదా? ఇది కంప్లీట్ డిసపియర్ అయిపోతుంది. అదే మనకి ఆర్టికల్ 359 వాడితే మనకి ఆర్టికల్ 20 and 21 అంటే ఒకే శిక్షకి ఒకే తప్పుకి 2 శిక్షలు కాకుండా లేదా జీవించే హక్కు ఇలాంటివి ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 కాకుండా మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ మనకి కొలాప్స్ అయిపోతాయి అనేది ఇక్కడ సంబంధించిన ఇష్యూస్. అర్థమవుతుందా? ఇదంతా దీనికి సంబంధించిన ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఎస్, ఇదంతా దీనికి సంబంధించిన ఇంగ్లీష్ స్క్రిప్ట్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడినాయి. ఏంటి? వైవర్ ఎమర్జెన్సీస్ ఇన్ ఇండియా ప్రొక్లైమ్డ్ ఆన్ October 26, 1962లో ఎందుకు వచ్చింది ఒక ఎమర్జెన్సీ? తర్వాత December 3, 1972లో 1971 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఏం జరిగింది? చైనాతోనే మనం వార్ని చూడొచ్చు. ఇక్కడ ఏం వార్ చూడొచ్చు? ఇక్కడ మనం పాకిస్తాన్తో వార్ చూడొచ్చు. ఓకేనా? ఇదేంటి? ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా మనం పాకిస్తాన్తోనే ఈ వార్ పెట్టుకోవడం జరిగింది. వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇంట్రొడ్యూస్డ్ బై ద 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్? సో 44 రాజ్యాంగ సవరణ చట్టం మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ చూడొచ్చు కదా మనం ఏంటి, ఇది రిమూవ్ ద రైట్ టు ప్రాపర్టీ హక్కు, అంటే ఆస్తిని కలిగి ఉండే హక్కుని తీసేసి ఆర్టికల్ 300Aలో అది ఒక లీగల్ రైట్గా పెట్టడం జరిగింది. అర్థమవుతుందా? ఇవన్నీ మీరు ఇక్కడ అట్లీస్ట్ 1 లేదా 2 మార్కుల్ని, ఇది మీకు కరెంట్ అఫేరు కానీ మనం ఎక్కడికి వెళ్ళడం జరిగింది? పాలిటివ్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నిటిని మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ రుద్రాస్త్ర. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రుద్రాస్త్ర. మనం చూడడం జరిగిందండి ఇప్పటివరకు. ఏంటి మనకి S-400 తర్వాత దాన్ని మనం సుదర్శన్ చక్ర అన్నాం కదా, ఆపరేషన్ సింధూర్లో S-400 తర్వాత మనం భార్గవాస్త్రం చూడడం జరిగింది. భార్గవాస్త్రం అంటే ఏంటి? ఒకేసారి అన్ని డ్రోన్స్ కలిపి ఆ శత్రువుల వ్యవస్థ మీద ఆ నిఘా పెట్టడం కానీ లేదా ధ్వంసం చేయడం కానీ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు మనం రుద్రాస్త్రం చూడబోతున్నాం. ఈ రుద్రాస్త్రం అంటే ఏంటి అంటే ఇది వర్టికల్ టేక్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు హెలికాప్టర్ ఎలా వెళ్తుంది? ఇలా పైకి ఇలా లిఫ్ట్ అవుతుంది అండ్ మళ్ళీ అలానే కింద ల్యాండ్ అవుతుంది. టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది, టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. ఈ డ్రోన్ కూడా అలాంటిదనంట. ఇలా వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది, ఇలా వర్టికల్గా ల్యాండ్ అవుతుంది.
సో ఖచ్చితమైన దాడులు చేస్తుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది, స్వయం ప్రతిపత్తి అంటే తనంతట తానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం చూస్తే ఈ భాగావస్త్రాన్ని ఎస్పెషల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చండి, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. అర్థమవుతుందా? ఈ డ్రోన్ని ఎవరు? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ఇదేంటి అంటే మనకి ప్రెసిషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సర్వే చేస్తుంది, ఇలా చాలా కఠినమైన భూభాగాలు కూడా పనిచేస్తుంది. అండ్ దీని యొక్క హైట్ ఎంతవరకు వెళ్తుందంటే 50 కిలోమీటర్ వరకు వెళ్ళడం జరుగుతుంది. రేంజ్ ఎంత అంటే 150 కిలోమీటర్ వరకు. ఎంతసేపటి వరకు ఇది గాల్లో ఉండగలుగుతుంది అంటే 1.5 అవర్స్ వరకు ఇది గాల్లో ఉండడం జరుగుతుంది. సో ఇక లైవ్ వీడియో ఇస్తుంది, ప్రతిదీ ఇది మొత్తం శత్రువు సంబంధించిన దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మన క్వశ్చన్స్ని ఎక్కడెక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీని హైట్ ఎంతసేపటి వరకు, ఎన్ని కిలోమీటర్ వరకు దీన్ని పరిధి ఉంటుంది, ఎవరు తయారు చేస్తారు, ఇవి సరిపోతుందండి. ఇంతకు మించి టెక్నికల్గా మీరు ఏం వెళ్ళకండి, ఓకేనా? ఎస్, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి, ఓకేనా? ఎస్. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. ఇక్కడ మనం చూడొచ్చు, సురిన్సార్ మన్సర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సురిన్సార్ మన్సర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇప్పుడు దీన్ని మీకు మార్కెట్లో అందరు చెప్పే కరెంట్ అఫేర్స్ లాగా నేను చెప్పొచ్చు, కానీ నేను అలా అస్సలు చెప్పను. సో చూడండి, మీకు ఫస్ట్ చూపిస్తాను, చూపించిన తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, మీ అందరు చూడండి, ఇప్పుడు మీ అందరికీ ఇది ఇండియా కనబడుతుంది. దిస్ ఇండియా, ఓకేనా? ఇదే కదా మీకు ఇండియా? ఎస్, ఇది ఇండియా. ఈ ఇండియాలో జమ్మూ కాశ్మీర్ కదండి ఇది, ఈ జమ్మూ కాశ్మీర్ దగ్గర. సో చూడండి, మీకు జమ్మూ కనబడుతుంది, సాంబా డిస్ట్రిక్ట్ కనబడుతుంది, ఉదంపూర్ డిస్ట్రిక్ట్ కనబడుతుంది. అవునా కాదా? కనబడుతుందా లేదా? ఉదంపూర్, జమ్మూ, సాంబా కనబడుతుంది. సో ఈ 3 డిస్ట్రిక్ట్ల సరిహద్దులతోని ఈ సురిన్సార్ మన్సర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏర్పడ్డం మనం చూడొచ్చు. సో సురిన్సార్ మన్సర్ అంటే ఏంటి సార్? ఏంటి అంటే సురిన్సార్ అనేది ఒక లేకు, మన్సర్ అనేది మరొక లేకు. ఈ చుట్టుప్రక్కల ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ చుట్టుపక్కల మనకేం కనబడుతుంది? మొత్తం మనకి హిల్స్ కనబడుతున్నాయి కదా. సో చూడండి, క్లారిటీగా చూడండి. మనం బ్రతుకుతుంది ఇప్పుడు ప్రజెంట్ 2025 ఏఐలు రాజ్యం వెళ్తున్న కాలంలో. ఇప్పటికీ మీరు అదే 2Dలో అదే పేపర్ వ్యూస్లో మీరు చూస్తే మాత్రం అది చాలా తప్పండి. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఇలానే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ప్రతిదాన్ని మీ కళ్ళకి చూపించండి, ఓకేనా? ఎస్. సో ఇక్కడ మీకు ఇప్పుడు మీకు కనబడుతుంది, ఇదేంటి? ఇది మనకి సురిన్సార్ లేక్. సో ఇదంతా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని మనం ఏమంటున్నాం? ఇదంతా సురిన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటున్నాం, ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ మీకు ఒక నది కనబడుతుంది. ఎస్, ఇక్కడ ఒక నది కనబడుతుంది, చూడండి, నది కనబడుతుందా? ఎస్. ఈ నది పేరు చూడండి, తావీ రివర్ కనబడుతుందా? సో మీరు ఇప్పుడు ప్రతిదాన్ని కళ్ళతో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, అర్థమవుతుంది కదా? మీరు ప్రతిదాన్ని చూడండి, ప్రతిదాన్ని మీరు ఇలా కళ్ళతోనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఒక్కసారి ఆ ఎస్థెటిక్ నేచర్ చూడండి. మనం ఇంకా ముందుకెళ్తే మనకి హిమాలయస్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి హిమాలయస్ కనబడుతున్నాయి కదా. ఎస్. ఇలా ప్రతిదాన్ని మీరు ఎగ్జామిన్ చేయండి, అర్థమవుతుందా? ఇలా ప్రతిదాన్ని మీరు ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్ మనం చూడొచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? జమ్మూ కాశ్మీర్లో, ఓకేనా? ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయ్యడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్ల మధ్యలో? ఒకటి జమ్మూ, తర్వాత ఉదంపూర్, ఆ తర్వాత సాంబా. ఈ డిస్ట్రిక్ట్లో ఇది లొకేట్ అయ్యడం జరిగింది. ఎన్ని లేక్స్? సురిన్సార్ మన్సర్ 2 లేక్స్. ఏ నది ఒడ్డున? తావీ నది ఒడ్డున. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది కదా. ఎస్. అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో అందువల్ల దీన్ని ఏం చూస్తున్నారంటే ఇప్పుడు దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా దీన్ని డిక్లేర్ చేయడానికి ఒక డివిజన్ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఇది లైమ్లైట్లోకి వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది, ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం చూడొచ్చండి, దీని డీటెయిల్డ్ రివ్యూ చూస్తే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏంటి, ఇప్పుడే చెప్పా, సురిన్సార్ అండ్ మన్సర్ అనే 2 జంట లేక్స్ వల్ల దీనికి పేరు వచ్చింది. ఇది అప్రాక్సిమేట్లీ ఒకదానికొకటి 16 కిలోమీటర్ దూరంతో వేరు చేయబడ్డది. చూసారా కదా ఇప్పుడు మీరు లైవ్ లొకేషన్స్. సో జమ్మూ, ఉదంపూర్, సాంబా డిస్ట్రిక్ట్స్లో ఉంది. దీని ప్రధాన భాగం జమ్మూ జిల్లాలో ఉంది. ఇది 2005లో రామ్సర్ సైట్గా దీనికి గుర్తింపు వచ్చింది. రామ్సర్ సైట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా వెరీ రీసెంట్గా. ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్లో మేనార్ రామ్సర్ సైట్, అదేవిధంగా ఫలోర్ డిస్ట్రిక్ట్లో కీచన్ రామ్సర్ సైట్స్ మనం డిక్లేర్ చేసాం కదా. సో అలా, ఓకేనా? సో దీనికి 2005లో రామ్సర్గా గుర్తింపు వచ్చింది. ఇది ఎక్కడుంది? తావీ నది ఒడ్డున ఉంది. ఈ స్థలాకృతి చూసుకుంటే మొత్తం కొండలు. ఇప్పుడు మీరు చూసారు కదా, మధ్యస్థంగా నిటారుగా ఉన్న వాళ్ళతోనే చిన్న ఇరిగేషన్తోని
ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇక్కడ వృక్ష సంపద, జన సంపద ఇవన్నీ మనం చూడొచ్చు. అర్థమవుతుంది కదా. సో ప్రతి కరెంట్ అఫేర్ని ఇలానే రియల్ టైమ్గా చూడండి. దిస్ ఈజ్ వీఆర్ గివింగ్ ద ప్రామిస్ టు యూ. అర్థమవుతుంది కదా. కరెంట్ అఫేర్స్ని చదవకండి, ఫస్ట్ చూడండి, ఆ తర్వాత వినండి, ఆ తర్వాత రాయండి, అప్పుడు చదవండి. దిస్ ఈజ్ ద 4 స్టేజెస్ 4 టైర్ ప్రిపరేషన్. ఇలా మీరు చేయండి, ఓకేనా. ఎస్, చలో. ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్, ఓకేనా. దీని మీద ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ అనిమల్ ఈజ్ ఫౌండ్ సురిన్సర్ మాన్సర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇక్కడ మనకి ఎలాంటి యానిమల్స్ కనబడుతున్నాయి. సో మనకి వైల్డ్ బోర్ అంటే మనకి అడవి పందులు కానీ, గోరల్ ఇదొక రకమైన డీర్స్ కానీ, లెపర్డ్స్ కానీ ఇవన్నీ మనకు ఉంటున్నాయి. ఏ నది ఒడ్డున ఉంది? తావి నది ఒడ్డున ఉంది. అర్థమవుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇవి ఏంటి అంటే ఎవరు చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కువ మంది చేయని క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేశారంటే మీరు సింగిల్ హ్యాండ్తో ఒక 2-3 వేల మందిని సైడ్కి మీరు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటప్పుడు ఉద్యోగం రావడానికి ఎక్కువ వరకు ప్రాబిలిటీ ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఓకే, రైట్. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు మనకి ఏఐ వచ్చిందంటే ఈ ఏజెంటిక్ ఏఐ పేరు మనం ఏంటంటే కృతి ఏఐ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది, ఓకేనా. మనం ఏమంటుంది దీన్ని కృతి ఏఐగా పిలవడం జరుగుతుంది. సో చూడండి, ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ కృతిని కృత్రిమ్ స్టార్టప్ ప్రారంభించింది. ఏ స్టార్టప్ ప్రారంభించింది? కృత్రిమ్ అనే స్టార్టప్ ప్రారంభించింది. ఎవరిని? కృతిని ప్రారంభించింది. ఎందుకు? ఇదొక ఏజెంటిక్ ఏఐ. ఒక ఏజెంట్ మనతో ఉంటే ఏం చేస్తారో అలా అన్నట్లుగా ఇది మనతో ఉంటుంది. అర్థమవుతుందా. సో ఇప్పుడు దీని గురించి కొంచెం దీని ఫంక్షనాలిటీ చూస్తే, సో ఇది అధునాతనంగా జనరేటివ్ ఏఐ సాధనం అన్నట్టు. ఇది మనకు అధునాతనంగా జనరేట్ చేస్తుంది. ఎలా? మన విశ్లేషణ మించి అంటే మన అనాలిసిస్ని మించి సంక్లిష్టమైన పనులను కూడా నిర్వహించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సమస్యలు పరిష్కరించడానికి వ్యక్తులు మరియు సంస్థల తరపున స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. అంటే ఒక్క టాస్క్ని దీనికి ఇస్తే తనంతట తానే ఆలోచించుకొని చేస్తుంది అన్నట్లు. అర్థమవుతుందా. తనంతట తానే ఆలోచించుకొని చేస్తుంది. ఇది మల్టీ స్టేజెస్ సమస్యల్ని కానీ దీన్ని తన ఓన్గా అటానమస్గా ఇది తీర్చిదిద్దడం జరుగుతుంది. సో ఇవంతా మీకు అనవసరం అండి. ఇదంతా మీకు అవసరం లేదు. జస్ట్ ఒక ఏజెంట్ లాగా ఇది మనకు వర్క్ చేస్తుంది, ఓకేనా. సో ఇది ఇంకేం చేస్తుంది? ప్రొయాక్టివ్గా ఉంటుంది. యాంటీ డ్రివెన్ అంటే యాక్షన్ డ్రివెన్, తనంతట తానే వర్క్ చేస్తుంది. తర్వాత రిటెన్షన్ మెమరీ అంటే ఇంతకుముందు కోల్పోయిన మెమరీ కూడా మళ్ళీ రిటెన్షన్ చేసుకోగలదు. అర్థమవుతుందా. ఇవి దీనికి సంబంధించిన లక్షణాలు, ఓకేనా. ఎస్. ఇక తర్వాత ఇది మనకి దాదాపుగా 13 ఇండియన్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తుంది. రిమెంబర్ ద పాస్ట్ ఇంటరాక్షన్స్ అండ్ టైలర్స్ రెస్పాన్స్ ఇన్ టోన్, వాయిస్లో ఇస్తుంది, టెక్స్ట్లో ఇస్తుంది. తర్వాత లెంత్ అండ్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ 13 ఇండియన్ లాంగ్వేజ్. ఇలాంటి డేటా దగ్గర మనకి మిస్ అవ్వడానికి చాలా వరకు ప్రాబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ ఇది చేయడం జరుగుతుంది, ఓకేనా. ఎస్. తర్వాత దీన్ని ఒక చిన్న క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. వెరీ రీసెంట్గా జనరేటివ్ ఏఐ అనేది మనకు రావడం జరిగింది. అలాగే ఏజెంట్ ఏఐ వచ్చింది. వీటి రెండింటి మధ్యలో తేడా ఏంటి? ఈ జనరేటివ్ ఏఐ అనేది క్రియేటింగ్ మీద ఫోకస్ చేస్తుంటాయి, క్రియేటింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది డూయింగ్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే అది ఒక టాస్క్ని ఎలా తయారు చేయాలో చూపిస్తుంటే ఈ తయారైన టాస్క్ని ఎలా నిర్వర్తించాలో చూసేది ఇప్పుడు మనం చూస్తున్న ఏజెంటిక్ ఏఐ. అర్థమవుతుంది కదా. అదేవిధంగా వాట్ ఈస్ మీన్డ్ బై ఏజెంటిక్ ఏఐ? ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే మానవుల జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకోగల మరియు పనులు చేయగల ఆటోమేటిక్ సిస్టమ్స్ మీద దృష్టి సారించే ఏఐ అన్నట్లుగా. అర్థమవుతుందా. ఇవి దీనికి సంబంధించిన క్వశ్చన్స్. చూడండి, తెలుగు ఇంగ్లీష్ మార్కెట్లో మీరు ఏ కరెంట్ అఫైర్స్ అయినా అబ్జర్వ్ చేయండి, అయితే తెలుగులో లేదా ఇంగ్లీష్లో. ఈవెన్ నార్త్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూస్తే కంప్లీట్గా అది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి టాపిక్ మీకు తెలుగు ఇంగ్లీష్లో వస్తుంది. అన్నిటిని చాలా డీటెయిల్గా నోట్ చేసుకోండి, ఓకేనా. ఎస్, సరిపోతుంది. అండ్ ఇవే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఇంతకు మించిన మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.